మేటింగ్ సీజన్. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన అడల్ట్ యానిమేటెడ్ కామెడీ సీరీస్ మామ. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ మేటింగ్ సీజన్ ఒక సీరీస్ టైటిల్ చూసి, ఆ పోస్టర్‌లో ఉన్న యానిమల్ బొమ్మలు చూసి, ఆహా! ఎంతో భలే ముద్దుగా ఉన్నాయని పిల్లలతో గాని, పెళ్ళాంతో గాని ఏసి చూసారో అంతే మామ. మీ ఇంట్లో ఇంకా ఆ రాత్రి కురుక్షేత్ర యుద్ధమే జరుగుతది. ఆ తర్వాత మీరింక చరిత్రలో మిగిలిపోవాల్సిందే. ఎందుకంటే ఇది మీ తమ్ముడు చూసే చోటా భీమ్ ఆర్ చిట్టి చిలకమ్మ బొమ్మలైతే కాదు మామ. మీ చిట్టి తమ్ముడు కూడా భయపడే ప్యూర్ అన్‌ఫిల్టర్డ్ ఓరోమాస్ అడల్ట్ యానిమేటెడ్ కామెడీ. అది కూడా బిగ్ మౌత్ తీసిన ఆ తిక్క క్రియేటర్స్ నుంచి వచ్చిందంటే అర్థం చేసుకోండి. సో, ఈ సీరీస్ చూసిన తర్వాత నాకు ఎలాగనిపించిందంటే, పర్లేదు మామ. బానే నచ్చింది నాకైతే. హాయిగా ఒకసారి చూడొచ్చు. ప్యూర్ వైల్డ్ అడల్ట్ కామెడీ ఇష్టపడేవాడికి ఇదొక మినీ పండగ మామ. కానీ ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటే మాత్రం గట్టి దెబ్బే తింటారు. టోటల్‌గా ఈ సీరీస్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ రన్ టైమ్ జస్ట్ 25-30 మినిట్స్ మామ అంతే. ఫాస్ట్ పేస్డ్‌గా హాయిగా అయిపోద్ది. కానీ చిన్న మైనస్ ఏంటంటే దీనికి అఫీషియల్‌గా తెలుగు డబ్బింగ్ అయితే లేదు మామ. కేవలం ఇంగ్లీష్ ఆడియో సబ్‌టైటిల్స్‌తోనే చూడాలి. కానీ యానిమేషనే కాబట్టి మ్యాటర్ ఈజీగా క్యాప్చర్ చేసేస్తాం. పెద్ద హడావుడి ఉండదు. అయితే అసలు మ్యాటర్‌లోకెళ్తే కథ సింపుల్‌గా చెప్పేస్తే మామ, అడవిలో ఉండే జంతువులకి బ్రీడింగ్ సీజన్ వచ్చినప్పుడు ఆ డేటింగ్ గోల, హుకప్స్, కమిట్మెంట్ ఇష్యూస్, చీటింగ్ ఇంకా లోన్లీనెస్ లాంటి పెద్ద పెద్ద హ్యూమన్ ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా ఫేస్ చేస్తామో ఈ జంతువులు కూడా అలాగే ఫేస్ చేస్తూ ఉంటాయి మామ. అయితే ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ ఎవర్రా అంటే ఒక నక్క ఉంటది, ఒక రకూన్, ఒక బీరు, ఒక డీర్ మామ. ఇదే మెయిన్ క్యారెక్టర్స్. అయితే వాళ్ళ లవ్ లైఫ్, గందరగోళాలు అండ్ ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ చుట్టూ ఈ సిరీస్ తీశారు మామ. కాన్సెప్ట్ విని అరే ఇదేంట్రా అడల్ట్ జుటోపియా లాగా ఉంది అనుకోవచ్చు. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఫుల్ రాంచి ఓరమాస్ బూత్ కామెడీ స్టైల్లో ఉంటుంది మామ. అయితే సిరీస్ కొన్ని చోట్ల మాత్రం పిచ్చి పిచ్చిగా నవ్వుకునేలా బాగానే ఉంటుంది మామ. అండ్ ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడితే రైటింగ్ కొన్ని సీన్స్లో చాలా క్లెవర్గా రాశారు. మనం మోడర్న్ జెన్జీ డేటింగ్ కల్చర్ని ఆ యానిమల్ వరల్డ్తో కంపేర్ చేసి వేసుకున్న సెటైర్లు అయితే భలే ఫన్నీగా పేలే మామ. ఇంకా నెగిటివ్ పాయింట్లు మాట్లాడితే ఈ సిరీస్ సమ్‌టైమ్స్ కామెడీ కన్నా షాక్ వాల్యూ మీద ఎక్కువ డిపెండ్ అయింది మామ. అడల్ట్ కామెడీ అంటే కేవలం నాన్ స్టాప్ బూతులు, ఆక్వర్డ్ జోక్స్ మాత్రమే కాదు కదా మామ. కొన్ని ఎపిసోడ్స్‌లో జెన్యూన్‌గా అరే పాపం అనిపించే ఎమోషన్ ఉంటుంది కానీ, ఇంకొన్ని ఎపిసోడ్స్ మాత్రం ఫుల్ క్రింజ్ టెస్ట్ లాగా అరే ఆపండ్రా సామి అని తల పట్టుకునేలాగా ఉంటుంది. అండ్ ఇందులో డబల్ మీనింగ్‌లు కాదు మామ. తేటగాళ్ళు మాట్లాడుకున్న తేట డైలాగులన్నీ డైరెక్ట్‌గానే ఉంటాయి. ఫ్యామిలీతో చూడటం హైలీ డేంజరస్, అబ్సల్యూట్ సూసైడ్‌తో సమానం మామ. హ్యాపీగా ఫ్రెండ్స్‌తో గాని, సింగిల్‌గాని చూడడం బెటరు. ఓవరాల్‌గా చెప్పేదేటంటే, బిగ్ మౌత్ స్టైల్ పిచ్చి పిచ్చి కామెడీలు నచ్చిన వాళ్ళకి ఇది ఫుల్ మీల్సే. కానీ క్లీన్ కామెడీ లవర్స్‌కి మాత్రం ఇదొక హార్డ్‌కోర్ టార్చర్ మామ. క్యూట్ యానిమల్ ఎమోషన్‌లో స్టార్ట్ అయ్యి 5 మినిట్స్ తర్వాత ఇది ఫ్యామిలీతో ఎందుకు స్టార్ట్ చేశారా బాబు అని గట్టిగా ఏడిపిస్తది. ఓవరాల్‌గా ఈ సీరీస్‌కి నా రేటింగ్ 3/5 మామ. ఎందుకు మామ ఇలాంటి అడల్ట్ యానిమేటెడ్ కామెడీస్ మీకు నచ్చుతాయా? లేకపోతే క్లీన్ హ్యూమర్ కామెడీయే బెటర్ అనిపిస్తుందా? కింద కామెంట్స్ చెప్పండి, నాకు కూడా హెల్ప్ అవుద్ది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి మామ. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఉంటా మరి.